హాయ్ హలో మేమైతే హెచ్ మార్ట్కి వచ్చేసామండి. హెచ్ మార్ట్ అంటే కొరియన్ షాపు. కొరియన్ షాప్లో ఏమేమి ఉంటాయో చూద్దాం రండి. ఎంట్రన్స్లో అయితే బాగుంది. ఇక్కడ ఫ్లవర్స్ చాలా కాస్ట్లీ ఉంటాయండి. దేవుడికి పెట్టడానికి ఆ రేట్ చూస్తే భయం వేస్తుంది. మేమైతే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ డైరెక్ట్గా మేము లైవ్ ఫిష్ దగ్గరికి వచ్చేసామన్నమాట. మనకి ఫిష్లో లైవ్ ఫిష్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రోజన్ కూడా ఉంటుంది, కానీ ఆ ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టి ఎప్పుడో ఏమో టేస్టే ఉండవు. నాకైతే నచ్చలేదు, మీకు నచ్చితే ఓకే. సో మేము లైవ్ ఫిషెస్ ఇక్కడ చాలా వెరైటీస్ ఫిషెస్ కూడా కనిపించాయి నాకు. సో ఆ ఫిషెస్ అన్నీ చూసుకుంటూ వెళ్ళాం, మీకు చూపిద్దామని చెప్పేసి. ఇంకా ఇక్కడ ఇంకేం వెరైటీస్ ఉన్నాయంటే మొత్తం నాన్ వెజ్కి సంబంధించిన వెరైటీస్ అన్నీ ఉన్నాయి. కొన్ని పేర్లు తెలుసు, కొన్ని పేర్లు తెలియదు. మొత్తం ఐటమ్స్ అయితే ఫుల్గా ఉన్నాయి. సో మనకైతే ఇక్కడ ఎండి చేపల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అసలు ఇన్ని వెరైటీస్ ఉంటాయా అనుకోలే. ఎండి చేపలు, ఎండి రొయ్యలు, దాంట్లోనే ఇంకా చాలా వెరైటీస్, అసలు చాలా టూ మచ్, చాలా వెరైటీస్ ఉన్నాయి. మన ఇండియా కంటే యూఎస్లోనే బోల్డ్ వెరైటీస్ దొరికాయి నాకు. ఇంకా ఇక్కడికి వచ్చేసి చికెను, మటను, లివర్లు, అసలు దేనియో కూడా తెలీదు, అన్ని వెరైటీస్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ మేమైతే వచ్చేసి మా పప్పీస్కి చికెన్ అయితే తీసుకున్నాము. ఇక్కడ నుంచి డైరెక్ట్గా కూరగాయల షాప్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. మధ్యలో ఇక్కడ ఇంకా చికెన్ వెరైటీగా ఉంది ఏంటి అని చెప్పేసి చూస్తున్నాం అనమాట. కానీ ఎవి చూసినా అవి చికెనో మటనో తెలియదు. ఇక్కడ కూరగాయల దగ్గరికి వచ్చేసరికి దోసకాయలండి. నాకైతే దోసకాయలు చూడంగానే చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఇదొక కనిపించింది, ఇదేంటో నాకు తెలియదండి, ఫ్రూటో కర్రీనో కూరగాయలు ఏమో తెలీదు, ఇదొకటి కనిపించింది ఇక్కడ. సో ఇక్కడ నుంచి మేము ఇక్కడ రైస్ బ్యాగులు ఎల్బీస్లో దొరుకుతాయి, 10 LB 20 LB అలా. సో పప్పాయి, వాటర్ మిలన్ అయితే ఎంత పెద్దగా ఉందో చూడండి. ఒక్కటి ఒక్కటి అసలు మొయ్యలేకపోయాం అనమాట, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మేము వచ్చేసి మనకి మిల్క్ ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని 1 వీక్ స్టోరేజ్ చేసుకోవాలి. సో ఎగ్స్ కూడా అంతే, సేమ్ ముందే అన్నీ తీసుకోవాలన్నమాట. ఆకుకూరలు వచ్చేసాం. ఆకుకూరలు మాత్రం చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి చూడడానికి. ఆకుకూరలు ఉన్నాయి, ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, చాలా ఫ్రూట్స్లో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి అన్నీ. ఇవన్నీ చూసుకుంటా మాకు కావాల్సినవి మేము తీసుకుంటా మీకు చూపిస్తూ వస్తున్నాం అనమాట. సో పనసపండు కాయ తీసుకపోతే దాంతో కుస్తీ పడాలి మనం. ఇక్కడ పల్లీలు దొరికినాయండి, పచ్చి పల్లీలు, వేయించిన పల్లీలు అంట. అదొక ప్యాకెట్, ఇదొక ప్యాకెట్ చూద్దామని చెప్పి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి వెజిటేబుల్, మనం సలాడ్లో తింటాం కదా, ఇవి కొరియన్ వాళ్ళు ఎక్కువ తింటారు. ఇదొకటి బాగుంది, ఇది కూడా తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి ఇంకా ఇవన్నీ మన ఇండియన్ వెజిటేబుల్సే, బెండకాయ, సొరకాయ, అలా వెరైటీస్ చాలా ఉన్నాయి. ఇదే పనసపండు, దీన్ని మనం కట్ చేసుకొని తీసుకునేసరికి సరిపోతుంది. సో మేమైతే బిల్డింగ్ దగ్గరికి వచ్చేసాము. బాయ్ బాయ్.